ఈ గండుపోతులు బాగా తగులుతున్నాయి. ఇది వాతావరణం బాగలేదు. ఇది మిర్జియేగా దోమ జాతులు. ఇది ఒక జాతి తెల్లదోమ, తామర పురుగు ఒకటి. ఈ గండు దీన్ని మిర్జియేగా అంటాం, మిర్జి దోమ అంటాం. ఇది ఒకటి. దీనివల్ల ఏంటంటే కాయలు ఇట్లా బెజ్జం పెట్టి పడతాయి. లోపల పుప్పొడి రేణువులు ఉంటాయి. పుప్పొడి రేణువులు తినడం వల్ల వాటిని తినేసిద్ది. ఇంకా అంటే మనకి పిల్లలు గూనోళ్ళు కుంటోళ్ళు అట్లాగా ఇట్లా కాయలు గుడ్డి కాయలు, మన పత్తి గుడ్డి పత్తి అన్నట్టు గుడ్డి కాయలు. ఇది పూత చూడగానే ఏమంటే అర్థమైపోయింది ఇట్లా ఉంటుంది. బేరోడిది అలాంటి ఉంది కదా, అలాంటి ఒకటి బాగుంటుంది. అలాంటి పెదపాలెం గ్రామం, అచ్చిమేట మండలం. పక్కన అచ్చిమేట. మొత్తం అన్ని కలిసే ఉంటాయి. తేజ్ ఏ తేజ్ ఇది? ఇది బ్లేజ్. మొన్న 5G కొట్టాం కదా, దేనికి కొట్టాం? ఎందుకు కొట్టాం? దీనికి కొట్టడానికి కారణం ఏంది? మొన్న 5G మనకి బొబ్బరికాను దోమ కోసం కొట్టాం. బొబ్బరికి దోమ కోసం. ముడత ఎక్కడ తగులుతుంది అప్పుడు? అప్పుడు కొద్దిగా ఉంది, బాగానే ఉంది ముందు. రిజల్ట్ కొట్టే ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. పనితనం బాగానే ఉందా మరి? పనితనం పురుగు పోయిందా? పురుగు ఏమన్నా ఉంది అప్పుడు? పురుగు ఉంది. పురుగు ఎమ్మట్లోనే ఒక రోజుకే చచ్చిపోయింది. పురుగు అయితే చనిపోయింది. పురుగు దోమ 2 రోజుకే కనపడది. అది పోయింది మొత్తం. దాని తర్వాత ఏమంది కొట్టాను? దాని తర్వాత వ్యామ్ గోల్డ్ అని మనకి వేరు వ్యవస్థ కోసం కొట్టిన. సో ఇప్పుడు గండిపోతుంది బాగా. అంటే ప్రతి చెట్టుకి కనబడుతూనే ఉంది. దీనికి బేరోడిది అలాంటి కొట్టేసి సరే అట్నే. ఎకరానికి పావు ఎంత అవుతుంది? అది ఎంత 850 నుంచి 900 తీసుకుంటారు. లీటర్ అయితే 4 ఎకరాలకు వచ్చింది. దీనివల్ల ఏంటంటే కాయలు వంకరలు తిరిగి చిన్న చిన్న అవుతాయి. ఈ వయసులో రాకూడదు. ఇప్పుడు వచ్చిందంటే ఇంకా ఇది గండిపోతాయి, లోపలికి వెళ్ళిపోయింది. వాస్తవంగా పోతే ఇట్లా పోయేది, ఇట్లా ఉంటది, పూర్తిగా ఇచ్చుకోదు. అదేలే మన దాంట్లో తగులుతున్నాయి గండిపోతలు అనే దాంట్లో లేవు. తగిలితే పోయేటప్పుడు సత్తున పిల్లన్న తీసుకుని పోయింది. అది కొట్టలే, నీట్గా ఉంటుంది. సరే అది కొడతాం ఈసారి కూడా. రేపు కొడతావా? ఎల్లుండి. గండిపోతలు అంటే ఇట్లా ఉంటుంది. దినాలు ఉపయోగం ఉంది. రేపు మనం కాయలు దున్ని తగులుతుంటే ఏడబగిలి పోతాయి, ఉండవు. దీనివల్ల మనకు దిగుబడి 5 నుంచి 10 గంటలు తగ్గిపోయింది. అంతే మరి. కాయ ముడచపోతే ఇంకా ఉపయోగం ఉంది. వాళ్ళు వేయరు కూడా, కోసేవాళ్ళు వంకరకాయలు వేయరు, వాళ్ళు బాగుండకాయలు వస్తారు వాళ్ళు కూడా. పని చేయనా? ఎలా ఉంటే ఒక్కటే ఎంత బాగుంది, తోట నీట్గా ఉంది. ఎన్ని రోజులు అవుతుంది? 60 రోజులు అయితే 70 రోజులు అయితే 2 నెలలు 60 రోజులు దాటుతుంది. 60 రోజులు దాటుద్ది. చెలుగు రాగానే అర్థమైంది గండిపోత ఎఫెక్ట్. పోతం చూస్తే ఏమంటే అర్థమైంది ఇది గండిపోత ఎఫెక్ట్. మాడిపోయిన మొత్తం అంతేనా? అంటే పూర్తిగా మాడిపోయినాయి కాదు, లావు వచ్చింది. నార్మల్గా ఉండేది వేరు, ఇది ఇట్లా అయ్యేది వేరు. ఇది వచ్చింది, అటు తిరిగింది, వంకొచ్చింది. అది నీకు వివరంగా చూపిస్తాను. ఇది పోత ఒరిజినల్ పోత. ఇది దీంట్లో ఇవి ఉన్నాయి కదా పుప్పొడి రేణువులు, మొత్తం ఒక 6 భాగాలే ఉంటాయి. అది వచ్చేసి ఇందులో 1, 2 ఏదో తినేస్తుంది. తినటం వల్ల ఈ పోట లేకపోవటం వల్ల ఇంకా అది పోత రాలిపోయిన తర్వాత లోపల పోయి కాయ పూర్తిగా ఫలదీకరణ అవ్వదు. పూర్తిగా అవనప్పుడు అది వంకరకాయగా మారిపోయింది. అది పరిస్థితి. ఇప్పుడు మన ప్రస్తుతానికి దోమ తక్కువనే ఉంది కానీ కొద్దిగా దానికి
ఇగో ఇసుమంటి తేడా చెడు తగులుతుందని కొట్టిండ ఇంకా అయిపోతుంది ఎసమంటి తగిలిపోతాయి కండిపోతుంది. చూద్దాం పెట్టండి. ఇది కూడా అదే ఎత్తనా? ఇది వేరేది. వేరేది ఇది డీసీ తగ్గట్లా. ఎందుకని మంచిది ఒకసారి వేసేసి గండిపోత కాగలంట కొంచెం దోమ పోయిద్దిలే కానీ ఇక ఈ మిర్చి దోమ ఇంకా రోజు రోజు పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇదే మిర్చి దోమ ఎఫెక్ట్ ఎక్కడ పెట్టినా. అందుకని తప్పనిసరి ఒకసారి వేసుకుంటే చాలు. స్టార్టింగ్ నుంచి ఇటు కింద పక్క ఈ పెద్ద పెద్ద ఆకు మీద వస్తున్నామా, ఆ సగం నుంచి కింద ఆ చిట్టు ఆకు మీద అట్లా కొట్టే పురుగు స్పాట్ పొద్దున పూట కొట్టే సాయంత్రం చచ్చిపోయింది. పురుగు దోమ 4-5 సార్లు కొట్టింది చావలా. ఈ రేమాను పప్పులేను పురుగుకి కొట్టినా కానీ చావలా. 5G బాగుంది అనమాట. 5G బాగుంది. ఇప్పుడు దీని మీద బొబ్బరు వస్తుంది అనుకున్నా కానీ రాకుండా ఆపింది. ఇప్పుడు కొట్టి 9 రోజులు అవుతుంది. 9 రోజులు భయపడ్డు. మనకి మెద్దన ఎన్ని రోజులు కనపడింది? 3 రోజులు అవపడ్డది. 3 రోజులు కానీ స్టార్ట్ అయింది. 4 రోజుకి ఇంకా బాగా వచ్చింది. అంతకుముందు మెద్దన మీద ఉంది. బొబ్బరు వస్తుంది అనుకున్నా, అలా ఆగింది, కంట్రోల్ అయింది, అయిపోయింది. మొత్తం బొబ్బరు స్ప్రెడ్ అయింది అనుకున్నా. పెరగదు. దానికి మెయిన్ ఏంటంటే కొట్టలే నువ్వు కూడా, ఎందుకంటే అలా ఉంటాయో గంటపోతలేదు. పండు కూడా ఆగిద్ది. ఇది అసలు అది కొట్టామనుకో మళ్ళీ రేపు అదే కొట్టాలంటూ. తెల్లదాం పోయింది, తామర పురుగు పోయింది, క్వాలిటీ ఉంటది, పోత వచ్చింది, మళ్ళీ పోత నిలబడిద్ది. అది అసలు వాస్తవంగా 600-700 మంది అది 600